ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు. దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి ఈ రీతిగా కృప వెంబడి కృప ద్వారా మనందరినీ కాచి కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ 1-2 నిమిషాలు గత వారం అంతా కాచి కాపాడిన దేవా, తిరిగి గత ఆదివారం నుంచి ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తిరిగి నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులని 1-2 నిమిషాలు మనం ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, గత పరిశుద్ధ దినం నుండి ఇంతవరకు కాచి కాపాడిన దేవా, ఇదిగోనైనా ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని, గొప్ప కృపను, కాపుదలను మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇలాంటి కృప లేక ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. అయితే నీవు మమ్మల్ని ప్రేమించి ప్రభా మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉచితంగానే అనుగ్రహించిన కృపను ప్రభా మేము ఆయుచితంగా తీసుకొనక ప్రభా మేము ప్రభా దీనిపైన మేము ఆధారపడి ఈ కృప లేనిది ప్రభా మేము దేనికి కొనగానమని తెలుసుకొని ప్రభా నీ కృపా కాపుదలు ఉంటేనే ప్రభా మేము ఈ లోకంలో బ్రతకగలము, మనగలము తండ్రి అని తెలుసుకుని ఆ ప్రకారం మా జీవితాలను సరిచేసుకుని ముందుకు సాగేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నీ ఆరాధనకు రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా పాటల్లో మీరుండండి, షార్ట్ మెసేజ్లో ప్రభా పాటల్లో మీరు ఉండండి ప్రభా, మెయిన్ మెసేజ్లోను ఆరాధనలోను బల్ల ఆరాధనలోను ఇలా ప్రతి విషయంలో నీ కృపలో కాపుదల మమ్మల్ని అందరి నుంచి మనం అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా అన్ని విషయాలు నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి నించుందామండి అందరూ. మన దేవుని వాక్యం అంటండి, జుంటి తేనె ధారల కన్నా జుంటి ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలము జనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి
యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో ప్రేమించి జీవితలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళా తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళా తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య సన్నిధిని మరువజాలను.
అవును కదండి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడైనా మరవగలమా? అంత గొప్ప సన్నిధి అండి అది. ఆ సన్నిధిలో మనం ఉంటే ఆయనకి ఆనందమే అండి. నీ సన్నిధిలో ఉంటే మాకు ఇంకా దాన్ని మించింది గొప్ప కృప లేదు. అందుకే మనం దేవుణ్ణి, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తాను దేవా అని మనం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాము. ఇదే సమయంలో అలాగే నించొని ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం ఉందండి. ఆరాధించుకునేందుకు విలువైన అవకాశం మనకిచ్చిన సమయం అండి ఇది. ఆ విలువైన అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా మనం మనస్ఫూర్తిగా ఆయనను సంపూర్ణ ఆనందంతో మనం సంతోషంగా ఆయనను ఆరాధించుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనం ఒంటరి వారం అనుకుంటున్నాం ఏమనండి, ఈ లోకంలో నాకు తోడు ఎవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని. అయితే ఆయనే అంటున్నాడండి, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు 10,000 మందికి సమానం. ఎందుకంటే నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి. నువ్వు ఒంటరి వాడినని ఎప్పుడు ఈ లోకంలో అనుకోకు. నీకు నేను తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరి ఎలా అవుతావు?
నీ కుటుంబం నిన్ను ఒంటరిని చేసిందో, నీ బంధుమిత్రులు నిన్ను ఒంటరిని చేశారో, ఇంకెవరు నిన్ను ఒంటరిని చేశారో, అయితే దేవుడు నీకు తోడున్నాడు. అందుకని మనం ఎప్పుడు ఒంటరి వారం కాదండి. ఈ లోకంలో ఉన్నంత కాలము, ఆయన మనకు తోడుగున్నంత కాలము మనం ఆయనను విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన మనల్ని మాత్రం ఎన్నడూ విడవని దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఆయనను ఆనందంగా, సంపూర్ణంగా, సంతోషంగా ఆయనను ఆరాధించుకుందాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నాము, నేనున్నానులే భయపడకు అన్నాము. ఒంటరి వాడే 1000 మంది అన్నాము, నేనున్నానులే భయపడకు అన్నాము. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మన ఊపిరాగే వరకు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన నీతోనే జీవిస్తాను దేవా, నీతోనే కలిసి ఉంటానయ్యా. ఈ లోకంలో ఎన్ని ప్రలోభాలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, ఇక్కట్లు వచ్చినాను, నేనైతే నీతోనే ఉంటానయ్యా. ఎందుకంటే నీవు చూపిన దారి గొప్ప దారి, నువ్వే దారిలో నడిపినను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాను నువ్వైతే వదిలిపెట్టవయ్యా. నీ దారిలో నడవటానికి నాకు కృపను దయచేయ్యా అని అడుగుదాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనం ఒంటరి వారం అనుకోకండి. మన జీవితంలో మనం ఎక్కడున్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ప్రగాధ లాంటి పరిస్థితిలో ఉన్నాను, ఎడారి లాంటి పరిస్థితిలో ఉన్నాను, చుట్టూ
మనకంటూ ఎవరు లేరని మనం దిగులు పడుతున్నప్పుడు, మనకు సాయం చేసేవాడు, ఆదుకునేవారు మనకు లేరని మనం దిగులు పడుతున్నప్పుడు, ఆయన నేనున్నానని చెప్పిన దేవుడు, నేను నీకు తోడుగున్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, భయపడకు, నేను నీకు తోడుగున్నాను, నువ్వు ఒంటరి వాడు అనుకున్న వాడిని 1000 మందినిగా నేను దీవిస్తున్నానని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకని మరి ఒక్కసారి ఆ వచనాన్ని మనందరం కలిసి మనస్ఫూర్తిగా మనం అందరం కలిసి పాడుకుందాం. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును దేవనైనా తండ్రి ప్రభా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది తండ్రి. ఆరాధించుకునే విలువైన అవకాశాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి భాగ్యాన్ని లేక ప్రభా అటు ఇటు కుట్టులాడుతూ ఉన్నారు తండ్రి. నీవైతే ప్రభా మమ్మల్ని తోడుగా ఉండి ప్రభా నీతో పాటు ఉండేవారిగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. అందువరకే తండ్రి, అందుకొరకే తండ్రి ప్రభా, మా ఊపిరున్నంత వరకు ప్రభా నీ బాటలో పయనించడానికి మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మేము ఈ లోకంలో ఒంటరి వారిగా అటు ఇటు కొట్టుముట్టాడుతున్నప్పుడు నీకు నేను తోడున్నాను, నువ్వు భయపడకు, నీ ఒంటరిగా ఉన్నావని నువ్వు ఎప్పుడు దిగులు చెందకని ప్రభా మాకు ధైర్యాన్ని ఇస్తూ ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభా. ఎప్పుడైతే కృంగిపోయామో, ఎప్పుడైతే పడిపోయామో, ఎప్పుడైతే ఇక నా వల్ల కాదో, నేను ఈ లోకంలో నేను ఇంకా ఏమీ సాధించలేనని ప్రభా ఎప్పుడైతే మేము ప్రభా నిరుత్సాహము నిస్సహాయతకు గురవుతుంటామో అప్పుడు నువ్వు ఉంటున్నావు తండ్రి. నేనున్నాను, నీకు భయం ఎందుకు, లే 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 అని మమ్మల్ని ప్రతిసారి తట్టి లేపుతూ ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది ఇలాంటి స్థితిలో ఉన్నాము ప్రభా మాకైతే తెలియదు, కానీ ప్రతి అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. అయ్యో దేవా నేను ఒంటరిగా ఉంటున్నానయ్యా, అయ్యో దేవా నాకు ఎవ్వరు లేరయ్యా, నీవు తప్ప నాకు ఇంకా ఎవ్వరు దిక్కులేరునైనా అని ప్రభా నీ వైపు చూసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ వైపు చేతులెత్తి అడుగుతున్నాను ప్రభా. నా జీవితంలో ఇంకా నాకు ఇంకేం ప్రభా ప్రమాదం లేదయ్యా ప్రభా. నేను లోకంలో అటు ఇటు కొట్టుకులాడిపోతున్నాను తండ్రి. దయతో నీవు నాకు తోడుగా ఉండు తండ్రి, నీ ప్రేమతో నాకు చేర్చయ్యా ప్రభా. ఇంత ప్రేమ ఎందుకయ్యా నాకు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటానని చెప్పినవు తండ్రి. ఇంత ప్రేమ పొందటానికి ప్రభా నేను అర్హుడను కానయ్యా. అయితే ప్రభా నీవు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఉచితంగానే దయచేసావయ్యా. ఇదిగోనైనా ప్రభా నా కొరకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో సంఘంగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. అందరికీ వందనాలు. హసనపురం సంఘం వాళ్ళకి మనం కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే ఉదయాన్నే చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆదివారం
మన పనులన్నీ తర్వాత అనమాట. ముందు దేవుడి సన్నిధి. మనం కాస్త బ్లెస్డ్ అనమాట. కొంతమందికి మేబీ కొద్ది లేట్గా పనులన్నీ చేసుకొని, అంటే వాళ్ళ సంఘ పరిస్థితులను బట్టి అలా ఎప్పుడో లేట్గా స్టార్ట్ అవుద్దేమో, కానీ సర్వీస్ మనకైతే చక్కగా ఉదయం దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ప్రైమ్ టైంని దేవుడికి ఇచ్చి, మనం ఆ తర్వాత మన పనులన్నీ పెట్టుకుంటే అది మనకొక ధన్యత అనమాట. కొద్దిమందే ఉన్నా కూడా మనం ధన్యులమే. చిన్న మందా భయపడకూడని చెప్పి లోక 12:32 ఇక్కడ మనకి జాషువా బ్రదర్ ఎదురుగా ఒక పోస్టర్ అంటించారు. సో చిన్నగా ఉన్న, తక్కువ ఉన్న, ఒకళ్ళం ఇద్దరు ఉన్నా సరే భయపడకుండా, అంటే మా చిన్నదే కదా సంఘం అని చెప్పి మనం తక్కువ చూపు చూడకుండా మనం ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. అదే దేవుడు చెప్తున్నాడు, భయపడకూడదు అని చెప్పి. సో అదేవిధంగా దేవుడు ఒక్కడి నుండి ఇద్దరు కూడి ఉన్న చోట నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి మనతోటి దేవుడు ఉన్నాడు అనమాట. ఆయన సన్నిధి మనతోటి ఉంది అనమాట. సో మనందరికీ తెలుసు, ఈరోజు బ్రదర్ రాలేదు. ఎందుకంటే కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది తిరుమలగిరి మన మెయిన్ చర్చ్లో. సో ఆ కారణం చేత, అంటే పాస్టర్ సురేష్ గారు బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన బైబిల్ స్టడీ చేసిన బెంగళూరు నుండి చాలామంది వచ్చి ఉన్నారనమాట. అక్కడ సంఘస్థులు కానీ, అదేవిధంగా అక్కడ పాస్టర్ బెన్నీ గారు అని చెప్పి అక్కడ బైబిల్ స్టడీ అక్కడ చెప్పే ఒక అధ్యాపకులు అనమాట. వారు వచ్చి ఉన్నారు. నిన్న మేము కూడా వెళ్ళాము. మరి కొంతమంది మన సంఘం నుండి వచ్చారు, సైదాబాద్ నుండి. సో ఈరోజు కూడా కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది అక్కడ తిరుమలగిరిలో. సో పాస్టర్ గారు ఆ గెస్టుల నిమిత్తమై రాలేని సందర్భం అనమాట. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు మెయిన్ మెసేజ్ తీసుకోమని. కాబట్టి నేను ఈ విధంగా మీ ముందు నిలిచి ఉన్నాను. అయితే మనకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాము. మహాపరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన గడిచిన కాలమంతా తండ్రి నీ మహాకృపతోటి కాచి కాపాడేవు తండ్రి. నీ దేవదూతల సంరక్షణ మాతో ఉంచావు దేవా. స్తోత్రాలు తండ్రి. ఇదిగో చిన్న మందగా నాయన మేమందరం చేరి ఉన్నాం తండ్రి. భయపడి కూడా నువ్వు చెప్తున్నావు తండ్రి దేవా. ఎస్ లార్డ్, మేము భయపడం తండ్రి. నీవు ఉన్నావు, నీ సన్నిధి ఉంది తండ్రి. నువ్వు మా మధ్యన ఉన్నావు దేవా. ఇదిగో తండ్రి, ఎవరైతే మరి దేవా తృష్ణతోటి తండ్రి నీ సన్నిధికి చేరి ఉన్నారు, ప్రతి ఒక్కరు నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు కావాల్సిన నాయన, వారికి కావాల్సినటువంటి నా ఆత్మీయ ఆహారం ఏదైతే దేవా మరి నీవు మరి నా నుండి విత్తాలనుకుంటున్నావు తండ్రి నాయన. మరి నీ మాట నా నోట ఉంచమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, ఎవరైతే ఇంకా మార్గ మధ్యలో ఉన్నారో వారందరినీ తోడుకొని రమ్మని మరక్షర యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమెన్. సో చక్కగా ఆరాధనతోటి దేవుణ్ణి ఆరాధించుకున్నాము, పాటలతోటి దేవుణ్ణి ఆరాధించుకున్నాము. దావీదు మహారాజు ఆయన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన పిచ్చోళ్ళగా నాట్యం చేశాడంట, ఆరాధిస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ. సో ఇప్పటి వరకు మనం చేసింది కూడా అదే, అంటే పిచ్చోళ్ళలాగే మనం చేయలేదు కానీ సో దేవుణ్ణి ఆరాధించుకున్నాం చక్కగా మంచి పాటలతోటి. నీ సన్నిధిలో నేను ఉంటానయ్య అనే పాట, రెండవ పాట కదా. ఒంటరివాడిగా ఉన్నామని అనుకుంటామేమో, కానీ ఆయన ఉన్నాడని మనకు చెప్తున్నాడు ఇప్పుడు మనం పాడిన పాటలు అనమాట. సో మనం ఒంటరివారం కాదు, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. మన ఇంటికి వెళ్ళినా సరే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందన్నమాట. సో ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాము. మనము క్రైస్తవులుగా ఇక్కడ ఎందుకున్నాము అంటే, క్రీస్తు రక్తం ద్వారా మనము కడగబడ్డాం కాబట్టి మనము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అంటే మన ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన సంఘంలో, ఆయన చర్చిలో మనం ఉన్నాం అనమాట. ప్రతి క్రైస్తవుడు ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకొని ఉండవాలి అనమాట. అది రక్షణ అనేటటువంటిది, పాపం అనేటటువంటిది. ఈ ముఖ్యమైన 2 అంశాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అది లేకుండా మనము క్రైస్తవుడిని అని చెప్తే అది క్రైస్తవత్వం కాదనమాట, దేవుడిని నమ్మినట్లు కాదనమాట. ఈ రక్షణ పొందకుండా మనం ఎంత అంటే, ఈ పాప క్షమాపణ లేకుండా, అసలు ఈ పాపం అంటే ఏంటో తెలియకుండా మనం సన్నిధికి వచ్చినా వ్యర్థమే. ముందు మెయిన్ అది మనం తెలుసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. క్రీస్తులు మనకి ఒకటో టేబుల్ తెలుసు, ఒకటో ఎక్కం మనకు తెలుసు, వెరీ ఈజీ అనమాట కదా. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 1 1 జ 1 2 2 జ 2 అట్లా మనం ఒక్కొక్కటి 2 1 2 అట్లా సింపుల్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ రక్షణ అనేటటువంటిది కూడా ప్రతి క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. ఎవరు అడిగినా నువ్వేంటి అంటే నేను క్రైస్తవుడిని, రక్షణ పొంది ఉన్నానని చెప్పి మనము
తెలుసుకొని ఉండాలన్నమాట. సో, ఈ పాపం అనేది అసలు ఎలా వచ్చింది ఏంటనేది కూడా అంటే మనకు కాస్త తెలుసుకుందాం. మళ్ళొకసారి మనందరికి తెలిసిందే కానీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం 1 కొరింథీ 11:24లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడనమాట. దేన్నంటే మనం బల్ల విరిచేటప్పుడు, బలలో పాల్గొనేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి? అంటే ఆయన రూపాన్ని జ్ఞాపకం చేసుకోవటమా? లేకపోతే ఆయన ఎలా ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవడమా? లేకపోతే భూమి మీద వచ్చి అంటే ఆయన ఏం ఎంజాయ్ చేశాడో జ్ఞాపకం చేసుకోవటమా? ఏం జ్ఞాపకం చేసుకోవడము అంటే, ఆయన వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం సంఘంలో మన గ్రేటర్ గ్రేస్ చర్చిలో ప్రతి ఆదివారము మనం ఆ బల్ల కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటామన్నమాట. సో ఈ జ్ఞాపకం, ఈ క్రీస్తు కార్యాన్ని ఇదంతా ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామనేది మళ్ళొకసారి మనం చూద్దాము. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఇంకాస్త డీటెయిల్గా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అసలు పాపం అనేది ఎలా వచ్చింది, లేకపోతే ఈ పాపం అంటే ఏంటి, ఇదంతా అంటే ఏంటంటే మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా భూమిని, ఆకాశాన్ని వీటన్నిటిని సృజించిన తర్వాత దేవుడు ఆదాముని, అవ్వాని సృజించాడు కదా, మనందరికీ తెలుసు. సృజించిన తర్వాత చక్కగా వారిని నేకెడ్గా ఉన్నారు. చక్కగా ఏదైనా అనేటటువంటి వనంలో దేవుడు వారిని పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రకృతిలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చాలా వాళ్ళకు ఒక అవధులు లేవు. వాళ్ళ తినమని కూడా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి పలహారాలు అవన్నీ ఇచ్చి, చెట్లు ఫలాలన్నీ ఇచ్చి కూడా చక్కగా తినండి, మీకు ఇష్టం వచ్చింది తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆదాముకి, అవ్వకి ఆదాముకి సెలవిచ్చాడు దేవుడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా తిరుగుతున్నారు ఏదైనా వనంలో. ఆ ప్రకృతిలో ఇప్పుడు మనం ఎప్పుడన్నా పార్క్కి వెళ్ళామనుకోండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, వాకింగ్ చేసుకోవచ్చు, చక్కగా పూలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, తర్వాత రకరకాలు ఉంటాయి, అంత వర్ణించలేమన్నమాట. సో అలాంటి చక్కటి వాతావరణంలో దేవుడు అవ్వని, ఆదాముని పెట్టి మీరు సరదాగా ఉండండి, గడపండి అని చెప్పినప్పుడు ఈ అవ్వ, ఆదాములు కొంతకాలం బాగానే ఉన్న తర్వాత వాళ్ళకి సాతానుడు రావటం, ఆ పాము రూపంలో సాతానుడు రావటం, వారిని మభ్య పెట్టడం, ఇదంతా జరిగి ఆ పాపం అనేది మనలో వారికి ఎంటర్ అయిందనమాట, వారిలోకి వచ్చింది అనమాట. ఆ ఫలాన్ని ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ ఫలాన్నే వాళ్ళు పర్టికులర్గా తిన్నారనమాట. సో ఆ మాట ఒకసారి చూద్దాము. జెనసిస్ 2:17 ఒకసారి చూద్దాము. ఆదికాండము 2:17 అధ్యాయంలో తిన్న తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఒక మాట చూద్దాం అనమాట. చదవండి 2:17. చదవండి బ్రదర్ 17వ. కదా. ఏదైతే ఈ ఫలాన్ని వీళ్ళు తిన్నారో ఆ వెంటనే ఏం జరిగింది, కింద మాట మళ్ళీ ఒకసారి చదువుతాము. అది కాదు, 17లోనే మళ్ళీ ఒకసారి అని కింద మాట, నీవు నరునికి ఆజ్ఞాపించనని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో కదా, మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామో, ఆదాంని సృజించాడు. తర్వాత వాళ్ళు చెయ్యొద్దన్న పని చేశారు. తర్వాత వాళ్ళు చచ్చెదవు అని చెప్పాడు. చచ్చెదవు అంటే ఇక అప్పటి నుంచి ఈ పాపం అనేది మనలోకి, అంటే అవ్వ ఆదాములకి, ఆది అందు ఉన్నటువంటి అవ్వ ఆదాములకి ఈ పాపం అనేది ప్రవేశించింది. వాళ్ళు పాపానికి లోనైపోయారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే చచ్చెదవు అనేసరికి ఏదో శారీరకంగా చావటం కాదు, కానీ ఆత్మీయంగా, అంటే వారి ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళిపోవడం అనమాట. ఇక్కడ ఇంకా కాస్త మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అసలు ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం ఒకసారి చూద్దాము. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి, ఏ విధంగా మనం ఈ పాపాలు, ఈ చచ్చెదవు లేకపోతే ఈ ఫ్రూట్ ద్వారా వచ్చినటువంటి పర్యవసనాలు ఏంటనేది ఒకసారి చూద్దాము. 3 రకాలటువంటి పాపాలు మనము చూడొచ్చు బైబిల్లో. ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఈ యొక్క 3 రకాలైనటువంటి పాపాలు మనకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఒకటి చూద్దాం, రోమాపత్రిక 5:12 ఒకసారి చూద్దాము.
రోమా సరిపోతుంది బ్రదర్. ఇక్కడ ఒక మనుషుడు అనేసరికి ఎవరా మనుషుడు? ఆదాం అనమాట. సో దేవుడు ఏం చెప్పాడు? ఆ వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాడు, కానీ వీళ్ళు తిన్నారు. అక్కడ ఏం జరిగింది? చచ్చేదు అని మాట ఉంది. అక్కడ నుంచి మనము ఈ 3 రకాలటువంటి ఆ ఫ్రూట్ తినటం వల్ల 3 రకాలటువంటి పాపాలు ఏంటి అంటే, ఇక్కడ ఒక మొదటిది ప్రధానమైనటువంటిది బై ఆదాం అనమాట. అవ్వ ఆదాముల ద్వారాగా ఈ రోమపత్రిక 5:12 చూసినట్లు ఒక మనిషిని ద్వారాగా అని చెప్పి ఉంది కదా. సో ఆ విధంగా ఆ అవ్వ ఆదాముల దగ్గర మొదటిగా అక్కడ ఆ పాపం అనేటువంటిది వారి శరీరంలోకి ప్రవేశించింది, ఎంటర్ అయిందనమాట. అలా కొనసాగుతూ వస్తూ ఉండంగా తర్వాత వారికి వారి పిల్లలకి ఆ రక్తం ఇంకా పాప రక్తం అనమాట. వారి పిల్లలకి అలాగా మనం ఆ సంతానమే కదా, మన అవ్వాదాము నుండి వచ్చిన వాళ్ళమే కదా. సో అలాగే ఎంటర్ అవుతూ వచ్చిన తర్వాత ఇంకొక మాట కూడా మనము కీర్తనల గ్రంథం 51:5 చూద్దాము. ఆ పరంపర ఎలాగో కొనసాగుతుంది అనేటటువంటి చూస్తే కీర్తనలు 51:5 మనం చూసినట్లయితే కదా, పాపంలో ఎలా పుట్టామో అవ్వ ఆదాము నుండి వచ్చింది, వాళ్ళ జనరేషన్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఇది కొన్నిసార్లు కొట్టిపారేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మనకి బీపీ, షుగర్ ఇవి అంటూ ఉంటారు కదా. దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా కొన్ని రకాల జబ్బులు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తాయి అని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు. సైంటిఫికల్గా ప్రూవ్ కూడా అయిందనమాట. ఆ విధంగా మరి వారుకున్న జబ్బులు మనకు రావడం ఏంటి? అసలు మనం వేరు, మన పరిస్థితులు వేరు, మన ఆహారం వేరు, వాళ్ళు వేరు. పుట్టాము కానీ జబ్బులు ఎలా వస్తాయి అని చూసినట్లయితే వస్తున్నాయి, సైంటిఫికల్గా ప్రూవ్ కూడా అయింది. అదేవిధంగా ఈ పాపాలు కూడా మొదటి అవ్వ ఆదాము నుండి ఆ జనరేషన్ కొనసాగుతూ మన తల్లిదండ్రుల నుంచి మనకు కూడా సంప్రాప్తించాయి అనమాట, మనకు కూడా వచ్చినాయి అనమాట. ఇది బైబిల్లో ఇప్పుడు మనం చదివినట్లుగా 51వ కీర్తన 51:5 చెప్పినట్లుగా అలా వచ్చినాయి అనమాట. అట్లా వచ్చిన తర్వాత అలాగ కొనసాగుతుంటే ఇంకా మనకు కూడా టెంప్టేషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ పాపాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా టెంప్టేషన్స్, పర్సనల్ చాయిస్ అని కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఈ పర్సనల్ చాయిస్ గురించి రోమా 3:23 ఒకసారి చదువుదాము. రోమా 3:23. సో అందరూ పాపం చేశారు అనే మాటను మనం చూసినట్లయితే ఇది పర్సనల్గా మనము చేస్తుంటాం అనమాట. మనం దారి గుండా వెళుతున్నాం అనుకోండి, మన స్నేహితులు ఉంటారు చుట్టుపక్కల, ఏం చేస్తుంటారు, మనం మంచిగానే ఉంటాం కానీ కొన్నిసార్లు మన స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఏ సిగరెట్టో ఇంకేదో వాళ్ళు ఉంటూ ఉంటారు, రారాబాయి అంటుంటారు అనమాట ఫ్రెండ్స్. సో వెళ్ళవలసినంత పర్సనల్ చాయిస్ అనమాట. మనం అవాయిడ్ కూడా చేయొచ్చు, కానీ మన ఫ్రెండ్ అన్నాడు కదా అని చెప్పి మనం అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తూ ఉంటుంది. నేను ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. ఇవన్నీ మనసు లాగుతూ ఉంటుంది. ఒకసారి అక్కడ మనం స్నేహితులతో కలిసి 1, 2, 3 అలా అయిన తర్వాత అట్లా మళ్ళీ ఆ పరంపర కొనసాగుతూ ఏ బార్ అండ్ రెస్టారెంటో ఏదో కనిపించేసరికి మనసు లాగుతుంటుందో అటు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అదేవిధంగా ఒక రకాల పాపాలు అనేటువంటివి ఉంటాయి. మన మనసు అంటే మన పర్సనల్ చాయిస్ అనే మాట ఇక్కడ వాడారు కాబట్టి మన మనసు అలాగ లాగుతూ ఉంటుందన్నమాట. అలా లాగినప్పుడు మన పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ని రకాల పాపాలు మనం విన్నామండి? 3 రకాల పాపాలు. ఒకటి అవ్వ ఆదాము నుండి వచ్చింది, ఇంకొకటి సో తల్లిదండ్రుల నుండి వచ్చింది, మరొకటి సొంతంగా మనం పర్సనల్ చాయిస్ అనమాట. సో ఈ విధంగా 3 రకాల పాపాలు అనేటువంటివి అవ్వ ఆదాము నుండి ఈ విధంగా ఈ భూలోకంలోకి రావటం, నిశ్చయంగా మేము చచ్చేదవని అక్కడ దేవుడు చెప్పిన పనిని వాళ్ళు చేయటం, ఈ విధంగా పాపాలు మనకి ఎంటర్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే యేసుక్రీస్తు వారు
ఇంకా ఆయనకి పని పడింది అనమాట. ఆయనకి పని పడింది. ఆ దేవుడు ప్రేమ స్వరూపి అనమాట. దేవుడు ఆయన ఈ మనుషులు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ చనిపోయి పాపాల్లోకి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదనమాట. అరే సరే, తప్పు చేశారు కదా, వీరిని ఏదో రకంగా క్షమించాలని చెప్పేసి ఎన్నో ప్రవచనాల ద్వారాగా మనం యెషయా గ్రంథం కానీ, కీర్తన గ్రంథం కానీ, ఇలాగ మనం ఎన్ని చూసుకున్నా ఒక ఆ పాప క్షమాపణ నిమిత్తమై ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి నలుదిక్కులు ఉన్నటువంటి పాప క్షమాపణ నిమిత్తమై ఆ క్రీస్తు వారు భూమి మీదకి వచ్చి బలియాగం అవ్వాలన్నటువంటి ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని దేవుడు పెట్టుకున్నాడు అనమాట. తన సొంత కుమారుణ్ణి ఈ అవ్వాదం చేసినటువంటి తప్పుకి ఆ సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపించిన తర్వాత ఆ రక్షణ అనేది మనము పొందుకోవడము, క్రీస్తు మన కోసం చనిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి అన్నమాట. సో ఒకసారి చూద్దాము ఈ ఒక మాట ఇది చూసిన తర్వాత రోమా 3:22 ఒకసారి చూద్దాము. ఈ పాపాలన్నిటిని ఏ విధంగా అయితే మనకందరికీ తెలుసు, మరొకసారి మనం స్మరించుకుంటున్నాం దేవుని యొక్క కార్యాలని. రోమా 3:22 ఒకసారి చూద్దాం. 24 కూడా చదువుదాం సిస్టర్. సో క్రీస్తు ఆయన బలియాగం అయ్యారనే సంగతి మనకు తెలుసు కదా. ఆయన చనిపోయారు, బలియాగం అయ్యారు, ఆ విషయం మనకు తెలిసిన తర్వాత మనం ఈ మాటల్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో, ఏంటి, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలం నా పాపిని, అవ్వాదము నుండి, నా తల్లిదండ్రుల నుంచి, నా పర్సనల్ చాయిస్ నుండి నాలో పాపం ఉంది, నేను పాపిని అని మనము అది తెలిసి అది గ్రహించుకున్న తర్వాత క్రీస్తు వచ్చారు, శిలువ మీద చనిపోయారు అనేటటువంటి విషయాన్ని ఎరిగి అది నమ్మిన యెడల మనము రక్షింపబడతాం అన్నమాట. అదంతా మనకు వెన్నతబెట్టినటువంటి విద్య అనమాట. అది తెలిసి ఉండాలన్నమాట, ఆ రక్షణ, ఆ యొక్క సాల్వేషన్ అదంతా. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం ఉందండి. నమ్మిన తర్వాత మనం కొన్నిసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే డౌట్ పడుతూ ఉంటాం. మన రక్షణ పొందామా లేదా అని డౌట్ పడుతూ ఉంటాం, లేకపోతే మన పాపాలు క్షమించబడ్డాయా లేదా అని మనము డౌట్ పడుతూ ఉంటాము, రక్షింపబడ్డామా లేదా, అసలు ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని ఒక డౌట్లో ఉంటాం అన్నమాట. ఆ డౌట్లో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మనం ఒక మాట మనము జ్ఞాపకం చూద్దాము. ఈ వీటన్నిటికీ దేవుడు ఏ విధంగా మనకి సెలవిస్తున్నాడు అన్నటువంటిది మీకా చూద్దాం. మీకా గ్రంథం ఒకసారి చూద్దాము. 7:19 మీకా 7:19. కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు బలియాగం అయ్యాడు కదా, అయిన తర్వాత మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి కదా, ఆయన ద్వారా విశ్వాసం అందలి మనం రక్షింపబడ్డాం కదా. సో అయితే మనకేమైనా ఒకవేళ డౌట్ ఉందేమో, ఒక అపరాధ భావం ఏమైనా ఉందేమో, గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందేమో. అయితే ఈ మీకా మనం ఒకసారి చూసినట్లయితే 7:19 పాపాలన్నిటినీ సముద్రపు అగాధములో వేసానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. సముద్రపు అగాధం అంటే అసలు దాన్ని ఎవరు కూడా ఇంతవరకు మెజర్ చేయలేకపోయారు. ఆ లోతు ఎంత ఉందో అనేటటువంటిది ఇంతవరకు ఎవరు కూడా మెజర్ చేయలేకపోయారు. మనం ఇప్పుడు చిన్నప్పుడు బావులు ఉండేవి కదా, బావుల్లో నీళ్లు చేదుకునేవాళ్ళు, అందరికీ తెలుసు కదా. ఆ చేదునప్పుడు దాంట్లో బకెట్ పడిపోయేది, నాకు బాగా గుర్తుందనమాట. ఏది చాద అంటాం కదా, చిన్న బకెట్ పడిపోయినప్పుడు దాంట్లో ఒక గ్యాలం లాంటిది వేసి తిప్పితే ఏదైతే బకెట్ పడిపోయిందో అది బయటకు వచ్చేది. నాకు తెలిసి అందరికీ ఐడియా ఉంటుంది. సో ఆ బావిని అయితే మనం మెజర్ చేయగలం, మనం పోయిన వస్తువుని మనం పట్టుకోగలమేమో, కానీ ఈ సముద్రం అగాధము అది ఎంత లోతు ఉంటుందో కూడా మనకు తెలియదు అనమాట. అది ఎన్ని మైళ్ళు ఉంటుందో కూడా మనకు తెలియదు. అలాంటి సముద్రంలో, ఆ యొక్క అగాధంలో దేవుడు ఈ మన పాపాలన్నింటినీ పడవేశానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన రీసెంట్గా
సబ్‌మరీన్ గురించి విన్నాం కదా, టైటానిక్ షిప్. దాన్ని చూడటం కోసం చాలామంది వెళ్ళారనమాట. చూడటానికి అది 5గురు వెళ్ళారు. 5గురు వెళ్ళినప్పుడు ఆ సబ్‌మరీన్ పేలిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారనమాట. ఎందుకు అంటే ఆ అగాధంలోకి వీళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఏదో చూడాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఆ నీటి యొక్క ప్రెజర్ వల్ల ఆ సబ్‌మరీన్ ఏదైతే ఉందో అది పగిలిపోయిందో, వాళ్ళు అప్పటికప్పుడే చనిపోయారనమాట. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దాని లోతు అంత ఉంటుందన్నమాట. దాన్ని ఎవరు వెతకలేం. మనం వెళ్ళి నేను మళ్ళీ నా పాపాలు ఉన్నాయా, క్షమించాడా లేదా అని మనకు డౌట్ ఉన్న ఎడల ఈ మాట చూసినట్లయితే దేవుడు క్షమించేశాడు పరిపూర్ణంగా. ఆయన శిలువ యాగం ద్వారా ఈ పాపాలన్నిటివి క్షమించబడ్డాయి అనమాట. మనం క్షమించకుండా అంటే ఆయన క్రీస్తు వారు వచ్చి ఆయన ఏదో షో చేసేసి వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఒక గొప్ప శిలువ యాగం, రక్తాన్ని చిందించి దెబ్బలు పడి అవమానాలు పడి ఉమ్మివేయబడి ఇవంతా ఎవరి కోసం చేశాడు? మన కోసం చేశాడు. ఇలాంటి మన పాపాలను ఎక్కడో సముద్ర అగాధంలో పడవేయటం కోసం క్రీస్తు వారు ఆ యొక్క గొప్ప శిలువ యాగం చేశాడు. ఇంకొక మాట కూడా మనము చూద్దాం, దేవుడు మన పాపాలను ఎక్కడ వేశాడు అనేటువంటిది. యెషయా గ్రంథం 38:17 కూడా ఒకసారి చూద్దాము. పడవేశావు. సో దేవుడు ఆయన వీపు తట్టు పడేశాడంట. మనమైతే వెనక్కి తిరిగి చూస్తాం, కానీ దేవుడు ఆయన మాట ఇచ్చి మాట తీసుకునే దేవుడు కాదు. మన దేవుడు మాట ఇచ్చి మడమ తిప్పే దేవుడు కాదనమాట. ఆయన గొప్ప దేవుడు. నువ్వు వెనక్కి తిరిగి పలానా వ్యక్తివి, నువ్వు ఇన్ని తప్పులు చేసావు, ఈ పాపాలు చేసావు నువ్వు అని మళ్ళీ మనల్ని గుచ్చి అడిగే దేవుడు కాదనమాట. ఆయన వెనక్కి పడేశాడంటే పడేశాడు, ఇంకంతే. ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమామూర్తి. మళ్ళీ పలానా వ్యక్తి నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని చెప్పి మనం క్రిటిసైజ్ చేసే దేవుడు కాదు. ఆ పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు కాదు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాం కదా. ఒకటి, పాపం ఎలా వచ్చింది అనేటువంటిది 3 మార్గాల ద్వారాగా పాపం మనలోకి వచ్చిందని మనం విషయం చూసాము. శిలువ యాగాన్ని చూసాము. యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆయన్ని విశ్వసిస్తే మన పాపాలు క్షమింపబడ్డాయని చూసాము. అయితే ఇక్కడ డౌట్ ఉందేమో, రక్షింపబడ్డం లేదన్నటువంటి డౌట్ కానీ గిల్టీ ఫీలింగ్ కానీ ఉంటే ఈ మాటలు మనం సరిచూసుకున్నట్లయితే, ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుడు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాడు అనమాట. పాపాలన్నిటి నుండి సముద్రపు అగాధంలో వేసేసానని చెప్తున్నాడు, నా వీపు వెనక వేసేసానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ ఫ్రీ బర్డ్స్ అనమాట. మనం ఇప్పుడు ఆయనలో రక్షింపబడి ఉన్నవారము, ఆయన కృప పొందుకున్న వారము, ఉచితంగానే అనే మాట కూడా ఉంది రోమాలో. ఉచితంగా, ఫ్రీగా. మనం ఏమి అక్కడ ఇంకేవో పుణ్యకార్యాలు కానీ ఏవేవో యాగాలు ఏం చేయక్కర్లేదండి. జస్ట్ నమ్మితే చాలు. అది ఫ్రీగా నమ్మితే చాలు. ఆయన ఫ్రీగా మనకు దయచేసే దేవుడు అనమాట. సో ఉచితమైనటువంటి మాట. ఆయన ఉచితంగా ఆయన మన కోసము ఆయన రక్తాన్ని చిందించాడు అనమాట. సిలువలో చనిపోయాడు అనమాట. రక్తాన్ని ఎన్నో కొరడలతో కొట్టబడ్డాడు ఆయన కదా. అదంతా ఆ బాధ అంతా కూడా ఫ్రీగా మన కోసం, మనకి ఇవ్వడం కోసం. మనం యాక్చువల్గా ఆ పాపాల్లో పడి నిశ్చయంగా నువ్వు చచ్చిదామని దేవుడు చెప్పినప్పుడు మన ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసిన పరిస్థితి. కానీ దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుని భూమి మీదకి పంపించి ఆ యొక్క బలియాగాన్ని మన కోసం చేశాడు అనమాట. ఎంత గొప్ప రక్షణ కదా ఇది, ఎంత గొప్ప భాగ్యం కదా ఇది. కాబట్టి మనం అందరం ఆయన సన్నిధిలో ఈ విధంగా ఫ్రీగా కూర్చొని ఉన్నాము. మన అందరం ఆయన సన్నిధిలో ఈ విధంగా మనము ఉచితంగా ఆయన కృపను పొందుకొని ఉన్నామన్నమాట. ఇంకా కొన్ని మాటలు కూడా మనం చూద్దాము. లూకా సువార్త, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. తర్వాత యాకోబు గురించి కూడా ఒక మాట చూద్దాము. యాకోబుకి అర్థం ఏంటి? మోసగాడని కదా. మోసగాడైనటువంటి యాకోబుని దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడవేయలేదు. ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు అనమాట. ఇశ్రాయేల్ అనేటువంటి పేరు పెట్టి నీ జనాన్ని నీ పేరు మీదుగా, ఆయన పేరు మీదుగా ఇప్పుడు ఇశ్రాయేల్ కంట్రీ కానీ ఆ జనం కానీ ఆయన పేరు మీదుగా ఉంటున్నారనమాట. ఆయన మోసగాడు. ఆయన అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మనకు ఆ విషయం తెలుసు కదా. అయినా సరే అలాంటి పాపిని కూడా దేవుడు క్షమించాడు అనమాట. ఇంకొక విషయం, లూకా సువార్త ఒకసారి తీద్దాం మనం. లూకా సువార్త 7:37 ఒక పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీ ఉందన్నమాట. లూకా సువార్త 7:37
కదా, ఒక్క నిమిషం ఆగుదాము. సో ఈ స్త్రీ, పాపాత్మైనటువంటి స్త్రీ యేసుక్రీస్తుని ఎరిగింది, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, భయపడుతుంది. ఇప్పుడు మనం డౌట్ పడ్డట్టుగానే మన పాపాలు క్షమించబడ్డాయా లేదా అనేటువంటిది డౌట్ ఎలాగైతే మనకుందో, 38లో ఏం చెప్తుందంటే వెనక తట్టు ఉందనమాట, ముందుకు రాలేకపోతుంది అనమాట ఆమె. నేను పాపిని అనే ఆ అపరాధ భావం ఏదైతే ఉందో, ఆ భావం అనేటువంటిది ఆమె యేసుక్రీస్తు వారికి ముందుకు వచ్చి ఆమె ఆ కంట్లో కళ్ళు పెట్టి చూడడం అంటాం కదా, ఆ విధంగా తను చూడలేకపోతుంది అనమాట. వెనకతట్టు నుండి ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ తోటి ఆయన పాదములు ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన ఆయన పాదములకి పూస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళందరూ ఇంకా ఈ పాపాత్మరాల్ని ఏంటి దగ్గర రానిస్తున్నాడు ఏంటి, అంటరాని ఆమెను దగ్గర రానిస్తున్నాడు ఏంటి అని చెప్పి అక్కడ అంటున్నారు. కానీ వారి మాట ఏం పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా ఇక్కడ 50వ వచనం కూడా ఒకసారి చూద్దాం మనం. 48 చూద్దాం, దానికంటే ముందు 48 చెప్పాను, 50 కూడా చెప్పాను. ఏమన్నా చేయమని చెప్పాడు అక్కడ, ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ కార్యం చేయి, ఆ కార్యం అని చెప్పి ఏమన్నా దేవుడు ఆమెకు చెప్పాడు? ఏం చేయలేదు. ఆమె ఆయన ఎరిగింది, ఆయన రక్షకుడని తెలుసుకొని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదాలకు పోసి ఆ యొక్క అపరాధాన్ని, ఆ యొక్క పాపాన్ని, నేను పాపినటువంటి ఆ యొక్క ఫీలింగ్ని దేవుడి ముందు పెట్టింది. దేవుడు ఎరిగిన తర్వాత ఆయన సింపుల్గా ఇక్కడ 48 నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని ఆమెకు చెప్పాడు అనమాట. మనం చేయవలసింది కూడా అంతే. ఆయన పాదాల దగ్గర పడి దేవా నేను పాపిని అని చెప్పి మనం అడిగితే సింపుల్గా ఆయన ఉచితంగా మన పాపాలు క్షమిస్తాడు అనమాట. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు మన పాపాలని, సముద్ర అగాధంలో పడవేస్తాడు. ఆయన వీపు వెనక ఆ పాపాలను విడిచిపెడతాడు. కాబట్టి మనము చేయవలసిందల్లా ఏంటంటే విశ్వసించాలి. నీ విశ్వాసమే అని ఇక్కడ మాట దేవుడు వాడారనమాట. నీ విశ్వాసం నేను రక్షించనని చెప్పి 50వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, క్రీస్తు మీద విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన పాదాల దగ్గర మన కన్నీళ్లు విడిస్తే ఆయన మనల్ని క్షమించే దేవుడు అనమాట. మనల్ని క్షమించి ఆయన కృపల ముందుకు నడిపించే దేవుడు. అదేవిధంగా యాకోబుని కూడా అదే చేశాడు కదా, ఆయన క్షమించాడు యాకోబుని. ఆయన పాపాలను ఏమిటిని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. తండ్రిని మోసకాడనేటువంటి పేరు ఉన్నప్పటికీ ఆ యాకోబుని దేవుడు క్షమించేశాడు అనమాట. వారి పాపాలన్నింటినీ సముద్రాగాధంలో వేసేసాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఒకవేళ మనకు కూడా అపరాధ భావం ఏమైనా ఉందేమో, ఇంకా పాపాలు క్షమించబడలేదేమో, ఇంకా మనం అదే భావంలో ఉన్నామేమో కాదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నామని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మనం 3 విషయాలు మనం మళ్ళీ మననం చేసుకోవాలి. మళ్ళీ మనం అదే కొరింథియన్స్లో దేవుడు చెప్తున్నాడు అనమాట. నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడని చెప్పి ఆయన మన కోసం సిలువ యాగం అయ్యాడు. మన పాపాలన్నీ క్షమించబడ్డైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆయన కృపతోటి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యం అందరితోటి మాట్లాడగాక. బలలో పాల్గొందాము. అందరూ హృదయాలు సిద్ధపాటు చేసుకున్నట్లయితే బలలో పాల్గొందాం. జాన్ బ్రదర్ వచ్చి బలలోకి మనందరిని నడిపిస్తాడు. అందరూ తలలు వంచండి. ఇది అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. ఇది ఎంతో పరిశుద్ధమైన సమయం, ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన అప్పగింపబడు రాత్రి పాత్రను తీసుకొని, రొట్టెను తీసుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఇది చేయడని చెప్పాను. కాబట్టి మనము ఆయన జ్ఞాపకం చేసుకునే సమయం కాబట్టి అందరూ అనాలోచితంగా ఉండకుండా దేవుని జ్ఞాపకం చేసుకోండి. మిక్కిలి కృపాగల కనికరం గల ప్రభువైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, పాపం చేసింది మేము నాయన, శిక్ష అనుభవించాల్సింది మేము నాయన. దానికి ప్రతిగా నీ యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని
ఈ భూమి మీదకి పంపి మాకు బదులుగా నాయన ఆ శిక్షను అనుభవించేలా చేశాడు. నాయన ఈ శిక్షకు బదులుగా మీకు ఏమి ఇవ్వగలం తండ్రి? ఈ కొద్ది స్తుతి ఆరాధన మాత్రమే మేము మీ యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి నాయన మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమునైన కొత్త నిబంధన కాబట్టి ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కూడా అయోగ్యంగా ఈ పాత్రలో పాల్గొనకండి. ఈ పాత్రను మనం తాగినప్పుడల్లా మనం ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆ శిలువలో దేవుడు ఎంతో భయంకరమైన పరిస్థితిని అనుభవించాడు. తన ఆఖరి చివరి రక్త బొట్టు వరకు ఆయన రక్తంలో ఆయన చిందించాడు మన పాపాలకి. కాబట్టి ఈ రక్తాన్ని మనం ఈ పాత్రలోని తాగినప్పుడు ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. మా పాపాలు కడగబడాలంటే నాయన, మేము శిక్ష నుంచి నాయన తప్పించబడాలంటే నాయన, నిత్యమైన ఆ నరక అగ్నిలో నుంచి మేము తప్పించబడాలంటే నాయన, అది మేము భరించలేని భయంకరమైన శిక్ష అని మీరు ఎరిగి నాయన, మేము అది భరించలేమని తెలిసి నాయన, మీ యొక్క ప్రియ కుమారుణ్ణి నాయన దేవుడా తండ్రి మా పాపాల నిమిత్తం నాయన మీ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా నాయన మా పాపాలన్నిటిని కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి దేవుడా తండ్రి మీ యొక్క కుమారుని యొక్క త్యాగం ద్వారా నాయన మమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన మేమేమి చెల్లించగలం తండ్రి? ఈ కొద్ది స్తుతి ఆరాధన మాత్రమే మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. అయితే ఎవరు కూడా అయోగ్యంగా పాత్రలో కొనదు అని దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, మనము ఎప్పుడు కూడా మన కుటుంబాల గురించి మన యొక్క బాధల గురించే మనం జ్ఞాపకాలు చేసుకుంటుంటాం నిత్యం. కానీ దేవుడు అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సమయాన్ని మనకి ఇచ్చాడంటే, ఆయన చేసిన గొప్ప త్యాగము మనల్ని నిత్యాగ్నిలో నుంచి మమ్మల్ని కాపాడింది మనల్ని. కాబట్టి ఎవరు అయోగ్యంగా పాలు పంచుకోకూడదు. మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా పాత్రలో అయోగ్యంగా పాల్గొంటే ఆయన అంటున్నాడు, మీరు అపరాధులు అవుతారంట. కాబట్టి ఇది ఎప్పటి వరకు చేయాలి అని దేవుడు మనకు చెప్పాడంటే, ఆయన రాకడ పర్యాంతము దీన్ని చేయుడని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఈ బల్లలో పాల్గొనడానికి మన మనస్సుని హృదయాలను సిద్ధపరచుకొని మనం పరీక్షించుకొని ఈ పాత్రలో మనం పాల్గొనాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎందుకంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎవరైనా అయోగ్యంగా మీ పాత్రలో చేయి వేసి నాయన దయతో వారిని క్షమించండి నాయన. దేవుడా తండ్రి, మరి ఒక్కసారి ఆ పాపం చేయకుండా నాయన వారిని పరీక్షించుకొని పరిశుద్ధులుగా మీ పాత్రలో వారు పాలు పొందినట్లుగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవుడా తండ్రి, ఇంకా నాయన ఎవరైతే నాయన ఇంకా రక్షణలోకి రాకుండా నాయన మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించకుండా నాయన దేవుడా తండ్రి ఇంకా ఆలస్యం చేస్తున్నారేమో నాయన. దేవుడా తండ్రి, మీరు అక్కడ రాకముందే నాయన వారిలో ఊపిరి పోకముందే నాయన దేవుడా తండ్రి వారిని మీరు దర్శించండి. మీ యొక్క రక్తంతో వారి పాపాలను కడిగి నాయన వారు మీరే నిజమైన దేవుడని నాయన, మీరు తప్ప వేరే మార్గం లేదని వారు మిమ్మల్ని విశ్వసించి నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మీ పాత్రలో చేయి వేసులాగున వారందరినీ నాయన
మీ యొక్క బాప్తిసం ద్వారా నాయన వారిని రక్షణ వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇంతవరకైతే మనం దేవుడిని ఆరాధించుకున్నాము. ఈ సమయాన్ని దేవుడు మనందరికీ ప్రేమించి తను అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సో ఈరోజు కాన్ఫరెన్స్ వల్ల మన పాస్టర్ గారు మన మధ్య లేరు. అయినా మన కోసం అక్కడ ఆయన విజ్ఞాపన చేస్తూనే మన తరఫున ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ మనమే మన పనుల్లో పడి మనం చేయాల్సినవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. అలాగే వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరిని ఒకసారి మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందువల్ల రాలేకపోయారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి వీలైతే మనం వాళ్ళని పరామర్శించుకుందాము. అలాగే ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే ఒకసారి మనం చెబితే మనం సంఘంలో మనం అనౌన్స్ చేయడానికి ఉంటే అనౌన్స్ చేయడం, లేదా పాస్టర్ గారికి అందియమంటే పాస్టర్ గారికి కూడా అందివ్వడానికి ఛాన్స్ ఉందండి.
అలాగే మిగిలిన వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మెయిన్ మెసేజ్ తీసుకున్న మన రమేష్ గారికి, అలాగే బల్లారాధన తీసుకున్న మన జాన్ బ్రదర్కి, ఇక మిగిలిన వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఇలా మనం గడుపుకోవటానికి, ఇలా దేవుని సంఘంలో మనందరం కలిసి పాలు పంపులు కలగటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే మన మధ్య మన ప్రకాష్ బ్రదర్ వచ్చేసి చివరి ప్రార్థన చేసి మనం ఈ ఆరాధన ముగించుకుందాం. యేసుక్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం కదా. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ఈ సన్నిధిని కానీ ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. లోకస్తులు వాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటే మనకు నిత్యమైన సంతోషాలు, సుఖాలు అనేవి మనకు ఆయన సన్నిధిలో దొరుకుతాయి. కానీ లోకస్తులు అలా కాదు. వాళ్ళు ఒక సంతోషాలు, వాళ్ళ యొక్క సుఖాలు అనేవి లోకంలో వెతుకుతుంటారు. కానీ మనమైన క్రీస్తు బిడ్డలమైన మన సంతోషం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విన్నబడే వాక్యాన్ని కూడా ఒకసారి ధ్యానించండి. ఆయన బ్రదర్ గారు ఏం చెప్పారంటే, పాపంలో నశించిపోవడం దేవుని ఇష్టం కాదు కాబట్టి ఆయన ఎప్పుడూ మన పాపాలని ఆయన శిలువ బలియాగం ద్వారా దేవుడు మన పాపాలను పరిహరించాడు. కాబట్టి ఇంకనూ మనం ఆ పాపంలో కొనసాగితే ఆ సిలువకు అర్థం లేదు. కాబట్టి ఆ యొక్క సిలువని మనకు జ్ఞాపకం చేసుకొని మన పాపాలు మొత్తాన్ని మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఈ బ్రతికినంత కాలము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో నిలిచి దేవునిగా ఇష్టలుగా జీవించమని నేను వేడుకొనుచున్నాను. అలాగే చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాపరిశుద్ధ కృపగల తండ్రి, నీ పాదాలకు వెళ్ళనే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఆదివారం దినం తండ్రి, నాయన మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఇంతవరకు నాయన ఆరాధనలో, పాటలలో ప్రభా, వాక్యంలో ప్రభా తండ్రి, బల్లారాధనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏ సాతాను శోధనలు కూడా ప్రభా మా మీదకి రాకుండా ప్రభా మీరు రక్షించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే విత్తబడిన వాక్యాన్ని కూడా మీరు దీవించండి ప్రభా, నీరుగట్టి ఫలింపజేయండి ప్రభా. మా పాపములను తండ్రి నాయన తండ్రి మీరు పరిహరించండి తండ్రి. మేము ఏదైతే మీకు ఆయుష్కరంగా నాయన ఏదైనా చేసిన నాయన తెలిసి చేసిన పాపాలను ప్రభావ క్షమించి ప్రభా తండ్రి, ఇక మీద మేము పాపంలో పోకుండా ప్రభా నిత్య రాజ్యంలో ప్రవేశించడం మమ్మల్ని అందరినీ అర్హులుగా నాయన మమ్మల్ని అందరినీ నాయన తండ్రి చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన తండ్రి ఇంకా ఎవరైతే ఈ ఆదివారం తండ్రి ఇక్కడ రాలేకపోయినారో మరొక ఆదివారం తండ్రి మేమందరం కలుసుకొని సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే సురేష్ బ్రదర్ గారు ప్రభావ అక్కడ తిరుమల ప్రభావ కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొనుచున్నాగా ప్రభావ తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ చిత్తం అయితే మరొకసారి ప్రభావ బ్రదర్తో మేమందరం కలిసి వాక్యం ద్వారా అన్ని విషయాలు మేము పొందుకుని కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించండి తండ్రి. నన్ను వాళ్ళ హృదయంలో ఏదైతే తలంచుకొని వచ్చిన ప్రభా అది నాయన తండ్రి మీ చిత్తమైతే అది జరిగించండి ప్రభా తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుచున్నారో అనారోగ్య సమస్య బాధపడుచున్నారో ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకా ఏదో చెప్పుకునే బాధలతో ఉన్నామన్న ప్రభావ తండ్రి వాళ్ళందరూ మీరు ముట్టండి నాయన. అంతరంగాలు ఎరిగిన దేవా తండ్రి నాయన తండ్రి మీ చిత్తం ఏదైతే జరిగించమని ఈ సంఘాన్ని ఇంకా ప్రభావ అనేక విధాలుగా మీరు ఆశీర్వదించమని రానున్న రోజుల ప్రభావ ఇంకా 20 30 100 ఫలింపజేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.